ముఖ్యంగా నేను చెప్పేదంటే ఏమంటే చంద్రబాబు గారితో చాలా సినిమాలు చేశాను. ఈ సందర్భంగా నరసింహారావు గారు అరేంజ్ చేసే ప్రోగ్రాము సురేష్ ఆధ్వర్యంలో నాకంటే ఎక్కువ సురేష్ బాబు గారికి సురేష్ ప్రొడక్ట్ దూరం అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఇప్పుడు ఈ సందర్భంగా నన్ను పిలిచి మీ అందరికీ పరిచయం చేశారు నరసింహారావుకి, సురేష్ బాబు గారికి, మురళీమోహన్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ మన సీనియర్ యాక్టర్ మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం సోగ్గాడి సినిమా, సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు నిర్మించిన సోగ్గాడి సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమా అటు శోభన్ బాబు గారికి, సురేష్ రామానాయుడు గారికి, దర్శకుడు బాపయ్య గారికి అందరికీ కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన సినిమా. ఎవరు కూడా మర్చిపోలేని సినిమా. ఆ రోజుల్లోనే మేమందరం కూడా చూసి ఎంత ఆనందపడ్డామో చెప్పడానికి వెళ్ళి. అప్పటి వరకు శోభన్ బాబు గారు వేసే క్యారెక్టర్ ఒక ఎత్తు అయితే సోగ్గాడి చిత్రంలో క్యారెక్టర్ మరొక ఎత్తు. చాలా బాగా చేశారు. విలేజ్ క్యారెక్టర్ అయినా ఎంత అద్భుతంగా చేశారు. ఇద్దరు హీరోయిన్ల మధ్యన హీరోగా కథానాయకుడిగా శోభన్ బాబు గారికి పెట్టింది పేరు. వీళ్ళందరికీ ఒక్క హీరోయిన్తో చేసిన శోభన్ బాబు గారు అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాలి అనేది అదొక ఆనవాయితీ కింద అయింది. ఈ సక్సెస్ కూడా అట్లాగే ఎన్నైంది. అలాంటి వాటిలో మొదటి చిత్రంలో ఖచ్చితంగా సోగ్గాడి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వాళ్ళ నాయుడు గారే ఉన్నట్టు, రామానాయుడు గారే ఉన్నట్టు దీన్ని ఎంత ఆనందపడిపోయేవారో చెప్పడానికి లేదు. మన దురదృష్టం ఏంటంటే శోభన్ బాబు గారు వాళ్ళు లేరు, రామానాయుడు గారు లేరు. అయినా సురేష్ బాబు గారు ఆలినాలుగా ఆయన నిలబడి ఫ్యాన్స్ అందరూ కూడా ఇది కావాలి అని అనుకున్న దానికి మీరందరూ ఇంత బాగా చేస్తుంటే నేను పాల్గొపోవటం ఏంటయ్యా. జనరల్గా కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. మామూలుగా ఇప్పుడు దగ్గరికి కూడా రాక అట్లా బయట నుంచి కనపడేసి తొలవండి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈసారి అలా కాకుండా మీరందరూ చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసి మీరు ఎంత ఇదిగా ఉన్నారో చూసి తెలుసుకున్న తర్వాత ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఫ్యాన్స్ లేదే హీరోలు లేరు నిజంగా చెప్పాలి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ అన్నా, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అన్నా చాలా ప్రాణాలు ఇచ్చేవారు అనమాట. తర్వాతకి వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు వచ్చిన తర్వాత తెలుగు సినిమా రిలీజ్ అయితే, ఎన్టీఆర్ గారిది రిలీజ్ అయితే నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ వెళ్ళి పేడగొట్టడం పోస్టర్స్ మీద, లేకపోతే రామారావు గారి వచ్చి నాగేశ్వరరావు గారి పోస్టర్ మీద కొట్టండి కూడా కొన్ని రోజులు జరిగింది. కానీ తర్వాత ఆ రోజుకి ఈ రోజుకి ఏకగ్రీవంగా చెప్పుకోగదా ఎవరో ఫ్యాన్స్ అంటే శోభన్ బాబు గారి ఫ్యాన్స్. శోభన్ బాబు గారు చనిపోయి 17 సంవత్సరాలు అయింది అంతే కదా, 17. అంతకుముందు సినిమాలు యాక్ట్ చేయడం మానేసి 13 ఏళ్ళు. అంటే 30 ఏళ్ళగా ఆయన తెర మీద నాకు ఆగిపోయినా ఇవాళకి కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది మీరు ఉండి దీన్ని ఇంత కార్యక్రమాలు ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే కుస్తీ కసి గారు. మీరు చేసిన కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. చాలా బాగా చేశారు. రాజమండ్రిలో చేసినప్పుడు కానీ, హైదరాబాద్లో చేసినప్పుడు కానీ, దాసనారాయణరావు గారు కూడా ముఖ్యంగా ఈ అసోసియేషన్లో జరిగిన కార్యక్రమాలన్నిటికీ చాలా కార్యక్రమాలకు ఇచ్చారు. మరి వాళ్ళ ప్రముఖులు వాళ్ళందరూ లేకపోయినప్పటికీ కూడా ఈ సినిమా విజయాన్ని మీరు ఇప్పటికీ కూడా పని కట్టుకొని మీరు చేస్తున్నటువంటి శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ రోజుకి కూడా మీ సొంత జేబుల నుంచి డబ్బులు తీసుకుబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు ఇవ్వండి అనే మాట లేకుండా మీ సొంత డబ్బులతో ఇంతకాలం ఎన్ని కార్యక్రమాలు చేస్తారో చెప్పారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న ఫ్యాన్స్ చూస్తుంటే ఒకే బ్యాగ్లో మూడు లెటర్ ప్యాడ్లు ఉంటాయి. ఒకటి ఫలానా హీరోది, ఒకటి ఇంకో 2 హీరోది. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మీ హీరో, నేను మీ ఫ్యాన్స్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటారు.
కానీ శోభన్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం ఆ రోజుకి ఈ రోజుకి కూడా చాలా గర్వంగా మేము శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అండి, ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఫ్యాన్స్ మేము 30 సంవత్సరాలకి. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ చనిపోయేటట్టు రేపటి నుంచే మర్చిపోతాడు జనం. అలా కాకుండా ఇప్పటికీ కూడా మీ గుండెల్లో పెట్టుకొని ఆయన మా మా నాయకుడు అయినండి, మా హీరో అయినండి అని చెప్పి గర్వంగా చెప్పుకునే రీతిలో మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు, ముఖ్యంగా ఆయన పేరు మీద నాటక పోటీలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, విగ్రహ ప్రతిష్టలు చేశారు, ఎన్నో చేశారు. ఇంత రోజు చాలు చేయటం అనేది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం మాకంటే. ఇవాళ పాత సినిమాలన్నీ హిట్ అయిన పాత సినిమాలన్నీ రిలీజ్లు అవుతున్నాయి. అందులో 50 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇవాళ సోగ్గాడు కూడా రిలీజ్ అవుతుంది 19వ తారీఖు రిలీజ్. ఆ రోజు ఫంక్షన్లో ముఖ్యంగా నేను కూడా పాల్గొవాలి, కానీ నాకు అనుకోకుండా ఆ రోజున క్వశ్చన్లో షూటింగ్ ఉంటుంది కదా, దానికి వెళ్ళాల్సి వచ్చింది. రాలేకపోతున్నందుకు మీరు ఎంత బాధపడతారో నాకు తెలియదు, నేను మాత్రం చాలా బాధపడతాను. కానీ ఇవాళ రోజున ఈ కార్యక్రమం రావాలి అని అనుకోకుండా పూర్ణచంద్రరావు గారు కూడా వచ్చేప్పుడు, సార్ మీరు రండి, మీకు కూడా శోభన్ బాబు గారితో ఎన్నో సినిమాలు తీశారు రండి అని చెప్పి ఆయన కూడా రావటం జరిగింది. చాలా చాలా సంతోషం అండి. మరి ఓ టైంలో శోభన్ బాబు గారు, పూర్ణచంద్రరావు గారు, నేను ఇంకా చాలా మందివి అప్పుడు హరికృష్ణ గారు పెట్టినటువంటి లక్ష్మీ చిత్ర దాంట్లో మేము అందరం కూడా పార్ట్నర్స్. ఆ విధంగా మరి ఎంతో ఇది. ఇక నాకు ప్రొడ్యూసర్స్ రామారాయుడు గారు అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి, ఎంత యాక్టివ్గా ఉండేవారో చెప్పడానికి. ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అయ్యో రామారాయుడు గారు లేరు, అయ్యో డివిఎస్ రాజు గారు లేరే, వీళ్ళందరూ నారాయణరావు గారు లేరు, ఏ సమస్య వచ్చినా నేను ఎత్తి మీద వేసుకొని చేసేవారు. వాళ్ళ రోజున వాళ్ళు లేకపోయేటప్పుడు చాలా వ్యాక్యూమ్ లాగా అయిపోయింది. సమస్య ఏదైనా వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరు వాళ్ళని అడిగితే ఎవరు కనపడతారు. ఓ రోజు నేను ఒక సందర్భంగా మరి చిరంజీవి గారిని మీరు ఆ బాధ్యత మీరు తీసుకోవాలండి అని చెప్పి బలవంతంగా ఒప్పించి సరేనన్నారు. కానీ అది జరిగిన 3 నెలల లోపల ఆయన మనసు ఎక్కడో హర్ట్ అయింది. ఎవరో ఏదో మాట్లాడిన పద్ధతితో ఏదో నచ్చక హర్ట్ అయిపోయి ఇక్కడి నుంచి నేను సినిమా పెద్దగా ఉండదలుచుకోలేదు, సినిమా బిడ్డగా ఉండదలుచుకున్నాను, సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ ఇది వచ్చినా కూడా ఎమర్జెన్సీ వచ్చినా నేను నుండి చేస్తాను అని ఆయన బాధ్యత నుంచి తప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటికైనా ఈ బాధ్యత తీసుకోగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. ఆయనే ఉండాలి, ఆయన ఉంటే నిలబడాలి. ఎందుకంటే నిలబడకపోతే ఇప్పుడు మొన్న కూడా ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే కూడా చివరికి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి సెటిల్ అయ్యడం జరిగింది. అందుకని మరి సీనియర్ ప్రొడ్యూసర్ ఇవాళ సురేష్ బాబు కూడా చాలా సీనియర్ ప్రొడ్యూసర్, చిన్నప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగినాడు. మేమందరం అంటే మధ్యలో వచ్చినాడు, కానీ మరి వీళ్ళు బైబర్త్ వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా సురేష్ బ్యానర్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒక పక్కన వెంకటేష్, ఒక పక్కన సురేషే ఉంటారు ఆ బ్యానర్ మీద. కాబట్టి అప్పుడు బ్యానర్ మీద చిన్న పిల్లలు, ఇప్పుడు బ్యానర్ మీద చాలా సంతోషం అండి. ఎందుకంటే పాత సినిమాలు అని అనుకుంటున్నాం, కానీ వాటికి కూడా లేటెస్ట్గా ఉంటాయి. ఆ సినిమాల్లో ఉన్న సెంటిమెంట్ కానీ, ఆ సినిమాలో ఉన్న పాటలు కానీ, ఆ సినిమాలో ఉన్న కామెడీ కానీ, ఇవాళ వచ్చే సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఆ రోజుల్లో తీసిన ఆణిముత్యాలు లాంటి ఎన్నో చిత్రాలు. మరి శోభన్ బాబు గారితో మేము కూడా ఒక సినిమా తీసే అవకాశం వచ్చింది మాకు. మా బ్యాండ్ మీద కూడా ముగ్గురు మిత్రులను సినిమా తీసాం, అది కూడా మంచి హిట్ అయింది. మాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది, ఎన్నో డబ్బులు కూడా వచ్చింది దాని మీద. వీటన్నిటికంటే కూడా శోభన్ బాబు గారు నాకు మంచి మిత్రుడు. నాకున్న మిత్రుల్లో మంచి మిత్రుడు నాకు. అంటే నాకంటే ఆయన చాలా సీనియర్ అయినప్పటికీ నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన రాజమండ్రిలో క్రాంతి కుమార్ గారు ఒక సినిమా తీశారు, శారద అనే ఒక సినిమా. ఆ రోజుల్లో అది కూడా పెద్ద హిట్. చక్రవర్తి గారు మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చిన చిత్రం అది. ఆ పాటలు అది కూడా సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా షూటింగ్లు జరిగేటప్పుడు క్రాంతి కుమార్ గారు నేను అప్పుడు విజయవాడ బిజినెస్ చేస్తున్నాను, మమ్మల్ని అందరూ కూడా రమ్మనేవాడు. ఆదివారం సెలవు కదా, శనివారం సాయంత్రం కల్లా వచ్చేయండి, ఆదివారం ఉండి సోమవారం ఎదురు కానీ అంటే మేము వెళ్తూ ఉండేవాళ్ళం రాజమండ్రి. అప్పుడు శోభన్ గారితో బాగా పరిచయం, వాళ్ళతో కలిసి ఉంటాం, అవన్నీ జరిగింది. ఒకరోజు అన్నారు ఆయన, ఏమయ్యా, నా పేరు రాజుబాబు అప్పుడు, ఏమయ్యా రాజుబాబు నువ్వు కూడా రావచ్చు కదా సినిమాల్లోకి, బాగున్నావు కదా అని. మీ అంత బాగుండే వాళ్ళం కాదులేండి మేము, మీ గ్లామర్ మేము ఎందుకు పనికి వస్తాం, వద్దులేండి మేము బిజినెస్ చేసుకుంటాం.
అని చెప్పి అనడం జరిగింది. లేదండి మీరు ట్రై చేస్తే బాగుంటుంది అన్నారు. చాలా థ్యాంక్స్ అండి మీరు ఆ మాట అన్నట్టు అన్నారు. తర్వాత అనుకోకుండా పూర్ణచంద్రరావు గారు ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీద్దామని అనుకొని అనౌన్స్ చేశారు. అంతకుముందు గిరిబాబు గారిని ముందు హీరోగా బుక్ చేస్తున్నారు. తర్వాత విలన్గా వేరే అతను తమిళ యాక్టర్ ఎవరినో అనుకున్నారు. లాస్ట్ మినిట్లో అతను చేయించాడు, అతను రావడం కుదరలేదని. అతను కుదరలేనప్పటికి ఎవరో అని చూస్తా అంటే క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో నిన్న ఎవరికో ఫోటో షూట్ చేశారండి, బాగున్నారండి అని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ చెప్తే ఆయన వెంటనే ఆ క్రాంతి కుమార్ గారికి ఫోన్ చేసి ఆ ఫోటోలు తెప్పించుకొని ఎక్కడ ఉన్నారు ఈయనంటే ఇక్కడే ఉన్నారండి, నిన్నే మేము ఫోటో షూట్ చేస్తాం, ఇవాళ ఉంటారు ఆయన, వెళ్ళిపోతున్నారండి అంటే ముందు అర్జెంట్గా ఆయన పంపించండి అని నన్ను తీసుకెళ్ళి ఆఫీస్కి తీసుకెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పూర్ణచంద్రరావు గారు, తాజ్ఞాని రామారావు గారు, కన్నప్ప గారు, ఇంకో ప్రొడ్యూసర్ సుబ్బారావు గారు వాళ్ళందరూ వాళ్ళ లైన్లో అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, నమస్కారం పెట్టాను, కూర్చోండి అన్నారు. పర్వాలేదు సార్, లేదు కూర్చోండి 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 అన్నారు. కూర్చోండి. ఆ ఫోటోలన్నీ అప్పుడు ఆ క్రితం రోజు క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో తీసుకున్న ఫోటోలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. టేబుల్ మీద ఇట్లా అన్నీ పెట్టుకున్నారు. తాత్యాని రామారావు గారు ఏమండి మీకేంటి నాటకాలు అనుభవం ఉంది సార్ అని. ఏమి నాటకాలు తీసారంటే పేర్లు చెప్పారు. అన్నీ చూశారు. చూసిన తర్వాత ఓ డైలాగ్ చెప్పమని అడగలేదు, లేకపోతే ఒకసారి అలా నడు, నీ హైట్ ఎంతో చూడాలి, నీ నడక ఎలా ఉంటుందో చూడాలి, నీ వాయిస్ ఎలా ఉంటుందో చూడాలి అనే మాట కూడా అనకుండా నిన్ను మా సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు యాక్ట్ చేస్తావా అని అడిగితే నేను కూడా స్టన్ అయ్యాను. రావటం వచ్చిన అరగంటలోనే, అరగంట కూడా పెట్టి ఉండదు అన్నారు. అని అప్పుడు నిన్నదాకా మరి గిరిబాబుని అనుకున్నాం కదా అని పూర్ణచంద్రరావు గారు గిరిబాబుని పిలిచి, గిరిబాబు గారు మిమ్మల్ని హీరో అని అనుకున్నామండి, విలన్ దొరకలేదు, ఇప్పుడు ఈయన వచ్చారు, ఈయన బాగున్నారు, ఈయన హీరో అయితే బాగుంటుంది, మీకు అభ్యంతరం లేకపోతే విలన్ వేస్తారా అని అడిగారు. ఆయన తప్పకుండా వేస్తానండి, నాకు హీరో అయ్యా విలన్ అని కాదు, నేను యాక్ట్ చేయాలి. ఇప్పుడు పాపం ఒకటి రెండు సినిమాల్లో యాక్ట్ చేసి ఆ సినిమాలో ఆగిపోయి గిరిబాబు గారి అని అనుకోవటం జరగటం, అనుకున్నదే తడవగా కూర్గు డిస్ట్రిక్ట్లో మడికెరా అని అక్కడ తీసుకెళ్ళి 30 రోజులు అక్కడే ఉండి షూటింగ్ చేసి వచ్చాను. అలా నన్ను సినిమా ఇండస్ట్రీలో జన్మనిచ్చిన తండ్రి ఎవరు అంటే అట్టూరు పూర్ణచంద్రరావు గారు. జగమేమా 1973లో చేశారు. అది ఇప్పుడు 52 ఏళ్ళు అయింది కూడా. తర్వాత అందుకే సినిమా ఇండస్ట్రీలోనే గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అట్టూరు పూర్ణచంద్రరావు గారు. రెండో వ్యక్తి ఎవరు అంటే దాసరి నారాయణ బాబు. ఎందుకంటే రెండో సినిమా చేసేటప్పుడు తిరుపతి అని హనుమాన్ ప్రసాద్ గారు తీశారు, క్రాంతి కుమార్ గారు వాళ్ళు. ఆ సినిమా తీసేటప్పుడు ఆయన నన్ను చూసి మురళీమోహన్ నిన్ను పెద్ద హీరోని చేస్తానయ్యా అని చెప్పి అని మాట ఇవ్వటం. ఆయన సినిమాల్లో ఆయన 150 పైన సినిమాలు తీశారు. దాదాపు 45 సినిమాల్లో నేను దాసరి గారి సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. అలా సినిమా ఇండస్ట్రీలో నేను మర్చిపోకూడని వ్యక్తుల్లో పూర్ణచంద్రరావు గారు మొదటి వ్యక్తి, దాసరి నారాయణ గారు రెండో వ్యక్తి, మూడో వ్యక్తి ఎవరంటే శోభన్ బాబు గారు. ఎందుకని శోభన్ బాబు గారు అన్నానంటే, నెంబర్ 1 నన్ను చూసి నువ్వు సినిమాల్లో పనికొస్తావు రా అని చెప్పి రాజమండ్రిలో చెప్పిన మాట ఒకటైతే, ఇంకొకటి ముగ్గురు వ్యక్తులు సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, అయినా చాలా ప్రేమగా ఉండేవాడు మేమందరూ కూడా. అది తీసేటప్పుడు ఒక రోజు మురళీమోహన్ గారు, మీరు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఆదాయంతో ఏం చేస్తారు, ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు అన్నారు. సార్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అండి, బిజినెస్ నుంచి ఇందులోకి వచ్చాను, అందుకని ఇక్కడికి వచ్చిన బిజినెస్ మైండ్లో ఉంది, అందుకని సినిమాల్లో కొన్ని సినిమాలు నచ్చిన సినిమాలు ఉంటే కొనుక్కుంటున్నానండి, అలాగే జైబేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీస్తున్నానండి అని 2 డిస్ట్రిబ్యూటివ్ కంపెనీలకు షేర్ హోల్డర్ కూడా అయ్యానంట. అన్నప్పుడు ఆయన అన్నారు అన్నమాట, సోమన్ బాబు గారు మొదటి 2 బాగానే ఉన్నాయండి, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కున్నారు, వెరీ గుడ్, మీరే చూసుకుంటున్నారు, మీ బ్యానర్ పెట్టుకున్నారు, మీరే షూటింగ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, కానీ 2 డిస్ట్రిబ్యూటివ్ కంపెనీలో షేర్గా ఉన్నారు అన్నారే, అది మాత్రం కరెక్ట్ కదండి. అదేంటండి, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీరు వెళ్ళి అక్కడ ఆఫీస్లో కూర్చుంటారా ఇప్పుడు అన్నారు. అస్సలు అంటే వాళ్ళందరూ కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారని మీరేంటే నమ్మారండి, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారా. కాదండి కాదండి అని ఎంత చెప్పినా ఇష్టం, నాకు తోచింది నేను చెప్పాను అన్నాను. సరే ఆయన ఏ క్షణాన్ని సోమన్ బాబు గారు ఈ మాట అన్నారో తెలియదు, కానీ అది జరిగిన 1 year లోపల
2 కంపెనీలు కూడా మూతపడినాయి. పైగా ఆ కంపెనీలు చేసిన అప్పులు కూడా నా మీద పెట్టి, అప్పుడు మిగిలిన అందరూ పక్క తప్పుకున్నారు, నేను ఒక్కడే మిగిలిన ఆ కంపెనీలో. ఆ అప్పులన్నీ కూడా నేనే తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. నా మొదటి సంవత్సరాల్లో వచ్చిన సంపాదన అంతా ఆ అప్పులు తీర్చాను జరిగినాయి. అందుకని ఆ తర్వాత శోభబాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగేమంటే, మీరు చెప్పినట్టే జరిగింది, 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి, ఏం చేయమంటారు నన్ను? మరి నాకంటే పెద్ద హీరో మీరు, చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, మీ ఇన్కమ్ కూడా ఎక్కువ రేంజ్, మరి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగాను. అడిగితే ఆయన ఒక్క మాట చెప్పారు. ఆయన అది గోల్డెన్ వర్డ్స్ అనమాట నా జీవితంలో. ఈ ప్రపంచంలో 3 వంతుల సముద్రమే ఉంది, ఒక్కొంతే నేల ఉంది. ఈ ఒక్కంతు నేలలో కూడా మరి పర్వతాలు ఇంటి మంచు పర్వతాల్లో వెళ్ళి రెసిడెంట్స్ మనం ఉండలేము. అలాగే ఎడారులు ఉన్నాయి, ఆ ఎడారుల్లో అసలు ఉండలేము, వాటర్ కూడా ఉండదు. అందుకని నివేశానికి పనికొచ్చే స్థలాలు ప్రపంచం మొత్తం మీద చాలా తక్కువ, 1/3 కంటే కూడా తక్కువ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి దేశంలోనూ, అన్ని దేశాల్లో కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. కాబట్టి నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా నేను ల్యాండ్ మీదే పెడుతున్నాను అని చెప్పిన ఆయన మాటలు వాళ్ళ రోజున మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే, నన్ను హీరోగా చేసినప్పటికీ అదే ఒకటైతే, 2 దాసనారాయణ గారు నిలబెట్టిన ఆయన దాసర్ గారు అయితే ఒక జీవితానికి ఒక మార్గం చూపించిన వ్యక్తి శోభన్ బాబు. అది నా మనసులో బాగా పడిపోయింది. గోల్డెన్ వర్డ్స్ లాగా నేను ఎలా ఫీల్ అయ్యానంటే, అది కురుక్షేత్ర మహాయుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు అందరిని చూసి బంధువులు అందరూ కూడా అడిగారు. కౌరవులు పాండవులు అందరూ బంధువులే కదా, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ చనిపోతాంటే నేను తట్టుకోలేకపోతానని మానేస్తాడు, అస్త్ర సన్యాసం చేయడానికి. అప్పుడు కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు, మహాయుద్ధంలోకి దిగిన తర్వాత నీ నా అనే దాంట్లో ఉండకూడదు అని చెప్పి అతన్ని గీత అంతా కూడా చెప్పి ఇది చేస్తాడు. దాని మూలంగా కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళందరూ కూడా గెలియటం, సక్సెస్ అవటం ఇవన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా ఆ రోజున కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా నాకు శోభన్ గారు చెప్పిన ఇది నేను మర్చిపోలేను. అందుకని సినిమా ఇండస్ట్రీలో ఈ ముగ్గురిని కూడా నేను మర్చిపోలేని వ్యక్తి. అదేవిధంగా నా కాల్ షీట్లు ఇవ్వండి, నేను సినిమా తీస్తాను, మా సినిమా బ్యానర్లో అని కానీ వెంటనే ఇచ్చారు శోభన్ గారు. ఆయన ఒక హీరో, నేను ఒక హీరో, చంద్రమోహన్ గారు ఒక హీరో. పెద్ద హిట్ అయింది. 175 days అడిగింది ఆ రోజు, మంచి లాభాలు వచ్చింది. అట్లా ఇప్పటికీ అంటే చనిపోయే వరకు కూడా ఆయన సినిమాల్లో మానేసిన తర్వాత కూడా మళ్ళీ మేము అతడు సినిమా తీసినప్పుడు అందులో తాతగారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆయన అయితే బాగుంటుందని అనిపించి ఆయన డైరెక్ట్గా అడగలేక మా మేకప్ మ్యాన్ని పిలిచి, రాబోయి తీసుకొని ఇల్లు, దీని మీద చెక్ మీద బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, కింద సంతకం పెట్టిస్తున్నాను, నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి శోభన్ గారికి ఇది ఇచ్చి ఆయన ఎంత కావాలన్నా ఇస్తామండి, మీరు మాత్రం క్యారెక్టర్ చేయాలని అడుగుతున్నారు అని చెప్పాను. ఆయన చూసి ఒక నవ్వి నాకు ఫోన్ చేశారు. అక్కడ ఆయన రింగ్ చేసి, మురళీమోహన్ గారు చాలా సంతోషం, బ్లాంక్ చెక్ పోయిందంటూ, నేను జీవితంలో హీరోగానే ఉండదలుచుకున్నా కానీ హీరో నాన్నలాగాను, హీరో తమ్ముళ్ళగాను, లేకపోతే ముసలాడిగాను, లేకపోతే ఇంకోటో నేను ఉండదలుచుకోలేదు. నేను బతికుండా పోయినా శోభన్ బాబు అనగా నేను ఒక అందమైన హీరోలాగా కనపడేటట్టు ఉండాలి తప్ప నేను ఒక కుష్టివాడిగానో, రోగిష్టిగానో, తాతగానో నేను ఉండదలుచుకోలేదు. మీరు ఏమీ అనుకోవద్దు. నేను ఒకసారి కాజోని బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు సినిమాలో చేయలేదనేది, ఏ క్యారెక్టర్ కూడా చేయలేదనే సంగతి మీకు తెలుసు కదా. అందుకని వద్దు అని చెప్పి నిష్కర్షగా చెప్పిన వ్యక్తుల్లో నాకు తెలిసినంతలో శోభన్ బాబు గారు. అలాంటి శోభన్ బాబు గారు నటించిన ఈ సోగ్గాడి చిత్రం రామానాయుడు గారు ఎన్ని సినిమాల్లో ఇచ్చారు. రామానాయుడు గారి బ్యానర్లో ఎన్నో సినిమాలు చేశారు. హీరోగా చేశాను, సెకండ్ హీరోగా చేశాను, అన్ని రకాలు కూడా చేశాను. ఆయన నిర్మించిన ఈ సినిమా మరి ప్రజలందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ చూడాల. ఆ రోజుల్లో సినిమాలు ఎలా ఉంటాయి, ఆ రోజుల్లో సినిమాలు ఎలా తీశారు, స్టోరీ ఎలా ఉంది, హీరో హీరోయిన్స్ ఎలా ఉన్నారు, పాటలు ఎలా ఉన్నాయి, మరి ఎంత బ్రహ్మాండంగా తీశారు అనేది ఇప్పుడు జనరేషన్ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి దీన్ని కూడా సౌండ్ సిస్టమ్ అవన్నీ కూడా మరి మొత్తం మార్పించారు. నిన్న మనాళ్ళు చెప్పారు, సౌండ్ సిస్టమ్స్ అవన్నీ కూడా దగ్గరుండి మాకు చేయించారండి. అదేం తక్కువ కదండి, కుస్తీ కాస్త అవ్వదు. దాదాపుగా దాన్ని అప్గ్రేడ్ చేయాలంటే 50 లక్షలు అవుతుంది.
మరి వాటి రోజున దాని మీద ఎంత వస్తుంది ఎంత లాభం అని అనుకోకుండా 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇది చేద్దాం, మీరందరూ ఇంత హుషారుగా ఉంటున్నారంటే మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటూ నేనే సిగ్గుపడుతున్నాను. మీకు తెలిసిన విషయాలు నాకే తెలుసు, మా సినిమా ఇన్ని రోజులైందనే సంగతి కూడా నాకు గుర్తులేదు అని చెప్పి ఆయన అంటూ చేయటం జరిగింది. చాలా సంతోషం అండి. మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని సోగ్గాడు ఎప్పటికీ సోగ్గాడు.